Protocol, KIOTO, Kyoto Protocol. UNFCCC 1997లో COP3లో వచ్చింది. కైటో ప్రోటోకాల్ అనేది, కైటో అంటే జపాన్లో ఉంటుంది, 1997 అలా వచ్చింది. COP3 సమ్మిట్లో జరిగినప్పుడు COP3 1997 ఫస్ట్ స్టార్ట్ అయింది కదా. సో 97లో వచ్చింది త్రై అన్నట్టు. ఇది ఓన్లీ గ్లోబల్ ట్రీటీ విత్ బైండింగ్ లిమిట్స్ ఆన్ GHG ఎమిషన్స్. సో కైటో ఏంటి అంటే ఓన్లీ బైండింగ్ ట్రీటీ విత్ బైండింగ్ లిమిట్స్ ఉన్నవి ఆన్ GHG ఎమిషన్స్. దేర్ ఆర్ కరెంట్లీ 192 పార్టీస్ ఉన్నవి కైటో ప్రోటోకాల్కి. ఇండియా రాటిఫై చేసింది 2002లో. USA నెవర్ రాటిఫైడ్ ఇట్. కెనడా విత్డ్రా అయింది 2012లో. ఇండియా రాటిఫై చేసింది, USA రాటిఫై చేయలేదు, కెనడా విత్డ్రా అయ్యింది. ఫైట్ అసలు గోల్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఫైట్ చేయాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ని తగ్గించి అట్మాస్ఫియర్లో ఎంతవరకు అంటే డేంజరస్ ఆంథ్రోపోజెనిక్ ఇంటర్ఫరెన్స్ విత్ ద క్లైమేట్ సిస్టమ్ ప్రివెంట్ చేయాలన్నట్టు మెయిన్గా. కైటో ప్రోటోకాల్ అనేది ఇది దేని మీద బేస్డ్ ఆన్ వాట్ ప్రిన్సిపల్ అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, CBDR ప్రిన్సిపల్ మీద ఉంటుంది. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, COMN, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్, DFFERTNTIED డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఇదేమేమి చేస్తుంది అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని డెవలప్డ్ వరల్డ్ మొత్తం తగ్గియాలి, మినిమం 5% బై 2022 కంపేర్డ్ విత్ 1990 లెవెల్స్. 5% బై వాట్? బై 2012 కంపేర్డ్ విత్ వాట్? 1992 లెవెల్స్. 1990 లెవెల్స్ 2012 కల్లా 5% తగ్గియాలని చెప్పి 97లో అగ్రిమెంట్ చేసుకున్నారు కైటో ప్రోటోకాల్లో. కైటో ప్రోటోకాల్ ఎమిషన్ టార్గెట్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అంటే ఏవే గ్యాసెస్ మరి కైటో ప్రోటోకాల్ కింద వస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ N2O, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6, గ్రూప్స్ ఆఫ్ హైడ్రోక్లోరోఫ్లోర్బన్స్, పెర్ఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ అన్నట్టు PFCS ఇవన్నీ వస్తాయి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి అసలు? ఇది CBDR అనేది కైటో ప్రోటోకాల్, ఇది అబ్లిగేషన్ ఆన్ డెవలప్డ్ కంట్రీస్. ఇది ఒక అబ్లిగేషన్ వస్తుంది, ఒక అబ్లిగేషన్ ఆన్ డెవలప్డ్ కంట్రీస్ టు రెడ్యూస్ కరెంట్ ఎమిషన్స్ ఆన్ ద బేసిస్ దట్ అవి హిస్టారికల్గా రెస్పాన్సిబుల్ అన్నట్టు. కరెంట్ ఇప్పుడున్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఎవరు హిస్టారికల్గా వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, డెవలప్డ్ కంట్రీస్. సో ఒక అబ్లిగేషన్ వేస్తుంది మీరు తగ్గియాలి అని చెప్పి CBDR కంట్రీస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది. హిస్టారికల్గా బిగ్గెస్ట్ పొల్యూటింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఏవి అంటే US, UK, ఫ్రాన్స్, US, బ్రిటన్ అన్నట్టు. UK అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, రష్యా, ఇది అన్నట్టు. సో అన్ని డెవలప్డ్ కంట్రీస్ US, UK, ఫ్రాన్స్, జపాన్, రష్యా, ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా పొల్యూటింగ్ చేస్తున్న డెవలప్డ్ కంట్రీస్ ఏవి? చైనా, ఇండియా, బ్రెజిల్. ఇవి 1950s నుంచి పొల్యూట్ చేస్తున్నాయి అన్నట్టు. కామన్ ఏంటంటే ఇక్కడ కామన్ CBDR ఏంటంటే కామన్ ఎవ్రీ కంట్రీ డెవలపింగ్ అయినా డెవలప్డ్ అయినా పార్టిసిపేట్ చేయాలి క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడంలో. ఇది కామన్, కానీ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబుల్. హిస్టారికల్గా ఏంది? బిగ్గెస్ట్ పొల్యూటర్స్ వాళ్ళు ఎక్కువ షుడ్ డూ మోర్ దెన్ ద రీసెంట్ బిగ్గెస్ట్ పొల్యూటర్స్ వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఎవరు ఎక్కువ పొల్యూషన్ కాజ్ చేశారో వాళ్ళు. ఇది డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. CBDR కింద డెవలప్డ్ కంట్రీస్ అనేటివి మోర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ చేయాలి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గడానికి. కొన్ని సెటన్ బైండింగ్ లిమిట్స్ ఉన్న GHG ఎమిషన్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఫండ్స్ కూడా ఇవ్వాలి అసలు రెడ్యూస్ చేయడానికి GHG ఎమిషన్స్ని. ఎవరికి ఇవ్వాలి ఫండ్స్? డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వాలి. మీన్ వైల్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ LDCs కూడా వాళ్ళు ఏదన్నా అన్నీ చేయాలన్నట్టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గడానికి. హౌఎవర్ నథింగ్ ఈజ్ బైండింగ్ ఆన్ దెమ్ అండ్ ఎవ్రీ ఇనిషియేటివ్ ఈజ్ వాలంటరీ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఒకటి చూద్దాము, క్లైమేట్ రిపారేషన్ అంటే ఏంటి అంటే ఒక రీసెంట్ రిపోర్ట్ బై UN ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్, UN ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్.
హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్. ఇది ఏంటి అంటే ఎకనామిక్ లాసెస్. ఇప్పుడు అన్అవాయిడబుల్ యాన్యువల్ ఎకనామిక్ లాసెస్ ఏం జరుగుతున్నాయి క్లైమేట్ చేంజ్ అనేటివి, అవి మినిమం $290 బిలియన్ టు అండ్ $580 బిలియన్స్ బై 2030. ఇంత ఎకనామిక్ లాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నాన్ ఎకనామిక్ లాసెస్ ఏవి అంటే లైఫ్ చనిపోవడం కానీ, మైగ్రేషన్ కానీ, ఒక నుంచి ఇంకో దగ్గరికి డిస్ప్లేస్మెంట్ అవ్వడం కానీ, హెల్త్ ఇంపాక్ట్స్ కానీ, కల్చరల్ హెరిటేజ్ డ్యామేజ్ జరగడం కానీ. క్లైమేట్ రిపరేషన్స్ అంటే ఏంటి అంటే మానిటరీ కంపెన్సేషన్ దట్ డెవలప్డ్ కంట్రీస్ గివ్ టు developing countries to compensate for the historical contributions that the developed countries have made towards climate change. Climate reparations అంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు వేరే డెవలపింగ్ కంట్రీస్కి డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ హిస్టారికల్గా ఎమిట్ చేశారు కాబట్టి. ఇది జస్ట్ ఏం లేదు, క్లైమేట్ రిపరేషన్ అనేది ఇది పొల్యూటర్ ప్రిన్సిపల్కి ఎక్స్టెన్షన్ అనొచ్చు. పొల్యూటర్ ప్రిన్సిపల్ అనేది ఇది ఎనాక్టెడ్ టు మేక్ ద పొల్యూషన్ ప్రొడ్యూసింగ్ పార్టీ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఫర్ ద డ్యామేజ్ డన్ టు న్యాచురల్ ఎన్విరాన్మెంట్. హిస్టారికల్ ఎమిషన్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్ క్లైమేట్ చేంజ్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ అనేవి చాలా ఎక్కువ జిహెచ్జి ఎమిషన్స్ చేసినవి. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అనేటివి కరెంట్లీ ఇప్పుడు ఎక్కువ CO2 ఇస్తుంది. దర్ కాంట్రిబ్యూషన్లో ఒక 1850 నుంచి చూస్తే చాలా ఎక్కువ లేదు. ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ CO2. ఇప్పుడు ప్రజెంట్లో థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఇండియాలో, కానీ హిస్టారికల్గా చూసుకుంటే 3% ఉంది. మనది ఇప్పుడు ఇండియా చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్, కానీ హిస్టారికల్గా మనం చూసింది ఎంత చేసినట్టే 3% చేసాము. చైనా ద బిగ్గెస్ట్ ఎమిటర్. ఇప్పుడు CO2 అనేది కాంట్రిబ్యూటెడ్ 11. చైనా అనేది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది, ఇది 11% హిస్టారికల్గా చూసుకున్నాం. హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే CO2 అనేది 100 years ఉంటుంది. and it is this cumulative accumulation of CO2 that causes global warming. ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చి చూస్తే ఇప్పుడు UNFCCC స్టాండ్ ఏంటంటే UNFCCC ఎక్స్ప్లిసిట్గా అక్నాలెడ్జ్ చేసింది డిఫరెన్షియేట్ రెస్పాన్సిబిలిటీని. ఇట్ మేక్స్ ఇట్ క్లియర్ రిచ్ కంట్రీస్ డబ్బులు ఇవ్వాలి, టెక్నాలజీ ఇవ్వాలి డెవలపింగ్ నేషన్స్కి క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడంలో. బేస్డ్ ఆన్ దిస్ మ్యాండేట్